ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నిన్ను నీవు తీర్పు తీర్చుకొని విమర్శించుకునే విషయంలో తొందరపడుచున్నావా? అలాగైతే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వరకు చూడుము. యేసు కఠినస్తుడు కాదు, విమర్శించేవాడు కూడా కాదు, ఇతరులను తొందర పెట్టేవాడు కూడా కాదు. తన గురించి తాను చెప్పుకుంటూ ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు, తన్ను తాను తగ్గించుకొనువాడు. దేవుడే మన విషయమై కఠినముగా ఉండని ఎడల మన విషయమై మనం ఎందుకు కఠినముగా ఉంటున్నాము? నీకు రెండవ అవకాశము అవసరమై ఉన్నదా? యోనాకు, పేతురుకు దేవుడు మరో అవకాశం ఇచ్చి ఉన్నాడు కదా. దేవుడు మనకు కూడా మరో అవకాశము కలిగించుటకు ఇష్టపడుతున్నాడు. దేవుని యొద్దను రెండో అవకాశం ఇవ్వమని ఆయనను నీవు కోరుకొనుము. నీకున్న పరిస్థితిని బట్టి 3వ అవకాశమో, 4 లేక 5వ అవకాశమో, లేక నీ పరిస్థితిని బట్టి నీకు కావాల్సిన అవసరమేమో దాన్ని అడుగుము. దేవుడు ప్రేమమయుడు మరియు దీర్ఘశాంతుడు. ఆయన చూపు ప్రేమతో కూడిన కనికరము. ఎన్నడూ మన విషయం తప్పిపోకుండా ఉండుట మాత్రమే కాక ఎన్నటికీ మునిగిపోదు. మన తప్పిదముల జాబితాను మనం తయారు చేసుకుంటే మనం ఎంతో కృంగిపోతాము. యేసు మన భారము తీసివేయుటకు వచ్చెను. దేవుడు మన పాపములను లెక్కించక దయచూపువాడని నమ్ముటకు ఇష్టపడాలి. మనము దేవునికి ఆశ్చర్యం కలిగించలేము. మనతో సంబంధం కలిగి ఉండుటకు దేవుని యొద్ద నుండి నీవు ఎక్కువ కృపను అనుభవించిన ఎడల ఇతరుల ఎడల నీవు కనికరము కలిగి ఉండగలుగుతావు. దేవుడు హృదయములను ఎరిగినవాడు గనుక నిరాశలో మునిగిపోవుటకు ఇష్టపడని ఎవరి జీవితంలోనైనను దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. కనుక ముందుకి సాగిపొమ్ము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. God bless you.